స్విస్ బ్యూటీ వాడుతున్నాను అనమాట. ఈ స్విస్ బ్యూటీ కాజల్ కమ్ ఐబ్రో ఆర్ జెల్ ఐలైనర్. సో ఐబ్రో అండ్ కింద జెల్ ఐలైనర్. సో ఇవన్నీ మమ్మీ ఇప్పుడు మేకప్ వేస్తా. సో ఇది ఐబ్రో అనమాట. చూస్తే మనకి ఈజీగా అయిపోతుంది. అది జస్ట్ పెయింట్ వేసినట్టు ఉంటుంది. నాకు ఓన్లీ ఐస్ వరకే హెల్ప్ కావాలన్నమాట మమ్మీ దగ్గర. మీకు దేనికి హెల్ప్ వస్తుంది. చూసారు కదా కొంచెం సో ఇప్పుడు ఐ షాడో వేసుకోవాలి. కాజల్ పెట్టాలంటే ఫస్ట్ ఐ షాడో వేసుకొని మనం పెట్టుకోవాలి. సో ఐ షాడో మన డ్రెస్సెస్ పట్టు కాదు, ఓన్లీ పింక్ వేసుకుంటాను నేను. పింక్ అంటే అన్ని మేకప్ సెట్ అవుతుంది కాబట్టి పింక్ యాడ్ చేస్తాను మా టీచర్స్ కూడా. మా గురువు గారు కూడా పింక్. సో ఏంటంటే షైనీ గ్లిటర్ వేస్తున్నాను కదండి. షైనీ గ్లిటర్ వేస్తుంది ఇప్పుడు. ఫస్ట్ న్యూడ్ కలర్ అనమాట. న్యూడ్ కలర్ ఐ షాడో పింక్. నెక్స్ట్ గ్లిటరీ పింక్, గ్లిటరీ లైట్ పింక్ అనొచ్చు. సో చూసారా ఐబ్రో అండ్ ఐ షాడోతో మంచి సెట్ అయ్యి. సో ఒకసారి కాజల్ వేసేస్తే లుక్ ఐదు మంచిగా వచ్చేసింది. ఇంకా మిగతా బ్లష్ అని లాస్ట్ అయిపోయింది. ఇది మంచి అఫోర్డబుల్ అని ఈ సెట్ ఏంటంటే మంచి అఫోర్డబుల్గా ఉంటుంది. ఇంకా మనం స్కెచ్ వాడతాం కదా ఐలైనర్స్ చాలామంది. స్కెచ్ వాడేటప్పుడు ఏంటంటే తొందరగా అయిపోతుంది. సో ఇది రికమెండ్ చేస్తాను అందరికీ కదా. సో ఐస్ సెట్ చేసి మనకి బయట వాళ్ళు వేసినట్టు వచ్చింది మంచి. సో నేను ఎందుకు రికమెండ్ చేస్తానంటే స్కెచెస్ ఏంటంటే తొందరగా అయిపోతుంది. అండ్ ఇవి ఒకటి కదా. సో చూసారా ఐస్ ఓకే మంచిగా వచ్చింది ఐస్ మనకి. ఇంకా నోసా సో బాగుంది కదా.